మీకు కానరాని భయం అవుతా ఉందా? టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టాడు. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ తోనే వర్కింగ్ డేను హోల్డ్ చేయగా 6వ రోజు నేషనల్ హాలిడే ఉండడంతో సినిమాకి 5వ రోజు ఈవినింగ్ షోల నుండి మంచి ఆక్యుపెన్సీ లభించగా అనుకున్న దానికన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. నార్మల్ గా వర్కింగ్ డేస్ లో రోజులు గడిచే కొద్దీ కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటాయి. కానీ 6వ రోజు హాలిడే హెల్ప్ సినిమాకి 5వ రోజు కలిసి వచ్చింది. ఇక 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.7 కోట్ల రేంజ్ లో షేర్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి జోర్ని చూపించిన ఈ సినిమా 10.66 కోట్ల రేంజ్ లో షేర్స్ ని అందుకోగా 19.60 కోట్ల రేంజ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. 5 రోజులలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల షేర్, 158 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా 178.92 కోట్ల షేర్, 345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్టు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 97% రికవరీ అయింది ఈ సినిమా. నైజాంలో 37.75 కోట్లు రాబట్టింది, హిందీలో 30 కోట్లు, నార్త్ అమెరికాలో $5.5, ఆస్ట్రేలియాలో $800K రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించి కలెక్షన్స్ తో ఈ సినిమా క్లీన్ హిట్ కోసం మరో 5 కోట్ల షేర్ కలెక్షన్స్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తోంది. 6వ రోజు నుంచి దసరా సెలవులు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 6 రోజులు పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.